హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈజీగా టేస్టీగా కేక్ చేస్తున్నానండి బొంబాయి రవ్వతో. నేను న్యూ ఇయర్ రోజే చేసుకున్నాను, కానీ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యిందండి. ఫస్ట్ అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. అదే కప్పుతో బెల్లం తురిమేసుకొని సేమ్ అదే కప్తో బెల్లం వేసుకోండి. ఒక కప్పు సేమ్ అదే కప్పుతో కాచి చల్లార్చుకున్న పాలను కూడా తీసుకొని అది బెల్లం మొత్తం కరిగిపోయి సాఫ్ట్గా వచ్చేదాకా కలపాలండి. బుడగలు ఏం ఉండకూడదు, బెల్లం కూడా మొత్తం కరిగిపోవాలి. అలా వచ్చేదాకా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 30 మినిట్స్ అయితే అలా వదిలేసేయండి. ఒక అరగంట అయితే మూత పెట్టేసి సాఫ్ట్గా కలిపేసి మూత పెట్టేసి అలా వదిలేసేయండి, సరిపోతుంది. చూడండి, బుడగలు ఏం లేవు, బెల్లంది కూడా ఏం లేవు కదా. ఇట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, మూత పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోండి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకొని కొంచెం గోధుమ పిండి చల్లేసుకొని పక్కన స్టవ్ మీద పెట్టేసి ప్రీ హీట్ అవ్వనివ్వండి. ఒక 15 మినిట్స్ వరకు వేడి అవ్వనివ్వండి. మీ దగ్గర ఇసుక ఉంటే డైరెక్ట్గా ఆ గిన్నెలో ఆయిల్ ఏం రాయకుండా ఇసుక వేసుకొని హీట్ అవ్వనివ్వండి, సరిపోతుంది. ఆ తర్వాత గిన్నె పెట్టడానికి ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ గిన్నెని దీంట్లోకి పెట్టుకోవాలండి. చూడండి, అది ప్రీ హీట్ అవ్వనివ్వండి. ఆ లోపల మనం పక్కన పెట్టేసుకున్న కేక్ బ్యాటర్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలా ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది మొత్తం సాఫ్ట్గా వచ్చేదాకా కలిపేసేయండి. ఆ కేక్ బ్యాటర్ అనేది మొత్తం కలిసిపోవాలండి. ఆయిల్ అవేం కనపడకూడదు, మొత్తం కలిసేదాకా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి. చూడండి, అలా కలుపుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకొని అడుగున గోధుమ పిండి కొంచెం లైట్గా అలా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ గిన్నెలో వేసుకొని ప్రీ హీట్ అవుతున్న గిన్నెలోకి కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని పెట్టేసేయండి. మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే ఆ ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చండి, లేదంటే డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేసుకొని గిన్నెలోకి పెట్టేశానండి. పెట్టిన తర్వాత మూత పెట్టేసి 45 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. 45 మినిట్స్ కంపల్సరీ ఉండాలండి, అప్పుడే మనకి కేక్ రెడీ అవుతుంది. ఆ తర్వాత టూత్ పిక్స్తో మనం ఇలా టచ్ చేస్తే మన టూత్ పిక్స్కి ఏం అంటుకోకుండా రావాలండి. వస్తే కేక్ రెడీ అయినట్టు. ఆ తర్వాత స్టవ్ ఆపేసుకొని గిన్నె పక్కన పెట్టేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక చాకుతో రౌండ్గా కట్ చేసేయండి గిన్నెలోనే. ఆ తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి ఇలా చేసుకుంటే. చూడండి, అలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. కేక్ అయితే టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. బెల్లంతో కదా, షుగర్తో కాకుండా ఇలా బెల్లంతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.